అందరికీ గృహలక్ష్మి తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. లాస్ట్ వీకెండ్ బెంగళూరులో ఒక మంచి హోటల్కి వెళ్ళిన ఫీలింగ్ కలిగింది. అదేంటంటే మన తెలుగు వాళ్ళ టేస్ట్ బడ్స్కి తగ్గట్టుగా ఉంది. అదే యూటీకే అంటే యునైటెడ్ తెలుగు కిచెన్స్. ఇక్కడ ఎంటర్ అవ్వగానే సూర్యకాంతమ్మని చూసాం. సూర్యకాంతమ్మని ఎలా చూసారనుకుంటున్నారా? ఇలా హోటల్ ఎంట్రన్స్లోనే ఈ పిక్చర్ ఉంటుంది. ఆ పిక్చర్ చూసినప్పుడు నిజంగా ఒకలాంటి హ్యాపీనెస్ ఉండింది. ఆ పిక్చర్ పక్కనే ఆల్ అబౌట్ ద ఫ్లేవర్స్ అని రాసుంటారు. ఈ మధ్యకాలంలో ఇది బాగా పాపులారిటీ సంపాదించుకుంది అండ్ వీకెండ్స్లో అయితే చాలా చాలా రష్గా ఉంటుందంట. సో మనం వెళ్ళగానే అక్కడ రిసెప్షన్లో టేబుల్ కనుక బుక్ చేసుకుంటే, అంటే మనం ఎంతమంది ఉన్నామో వాళ్ళకి చెప్పి రిజిస్టర్ చేయించుకుంటే వాళ్ళు అక్కడ ఖాళీ అవ్వగానే లోపల మనల్ని పిలుస్తారనమాట. సో మాకైతే మేము వెళ్ళి రిజిస్టర్ చేయించుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes పడుతుంది అని చెప్పారు. బట్ అంత టైం అయితే ఏం పట్టలేదు, ఒక 20 minutes లోపలే వెళ్ళిపోయాం. సో ఆ వెయిటింగ్ టైంలో బయట కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాం. చూస్తున్నారు కదా బయట ఎంత మంది ఉన్నారో, లోపల కంటే ఇక్కడే ఎక్కువ మంది ఉన్నట్టు అనిపిస్తున్నారు. ఇక్కడ తెలుగు వాళ్లే కాకుండా మిక్స్డ్ క్రౌడ్ ఉంది. ఒక 15-20 minutes వెయిట్ చేశాక మాకు కాల్ వచ్చింది, అంటే మాకు సీట్ దొరికింది అక్కడ. సో లోపలికి వెళ్ళాం. సో లోపలికి వెళ్ళి కూర్చోగానే టేబుల్ మీద ఇక్కడ ఒక పేపర్ కనిపించింది. సో అంటే టేబుల్ మ్యాట్ లాంటిది. సో దాని మీద ఇలా ఉంది: బుర్రకథలు, కూచిపూడి, హరిదాసు, చెంచులు, ఇట్లా అన్నీ, అంటే ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన అన్నీ అనమాట. సో ఇది చూసినప్పుడు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. హరికథలు, బుర్రకథలు, కలంకారీ ఆర్ట్ గురించి ఇట్లా అక్కడ ఏమేమి ఫేమస్ ఉన్నాయో అవంతా కూడా ఇక్కడ ఈ టేబుల్ మ్యాట్ మీద ప్రింట్ చేయబడి ఉన్నాయి. ఇక్కడ ఇది కొద్దిగా యూనిక్గా అనిపించింది నాకు. అండ్ మెనూ బుక్ ఉంటుంది కదా, సో అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇదైతే మాత్రం నాకు బాగా నచ్చింది. తోలు బొమ్మలాటలు ఇలాంటివన్నీ కూడా జంగం దేవర గురించి దీని మీద ప్రింట్ చేస్తున్నారు. అంబియన్స్ కూడా బాగుంది. ఒక్కసారి అంబియన్స్ ఎలా ఉందో చెక్ చేయండి. ఇక్కడ మెనూలో పేర్లు ఉంటాయి కదా ఒక్కొక్క డిష్కి, అవైతే చాలా తమాషాగా చాలా యూనిక్గా అనిపించాయి నాకు. సో అవన్నీ ఒక్కొక్కటి కూడా నేను మీకు చెప్తూ ఉంటాను. మెనూ అయితే కొంచెం పెద్దగానే అనిపిస్తుంది, బట్ ఆ పేర్లు నాకు బాగా నచ్చాయి. అవి వినిపిస్తాను, వినండి. నెల్లూరు చేపల పులుసు, కోనసీమ కోడి వేపుడు, బెజవాడ ఫ్రైడ్ వింగ్స్, ఈపిక పడుకోడి, తాగుబోతు కోడి వేపుడు, తెలంగాణ గొలించిన మాంసం అంట. ఆ గొలించిన అంటే ఏంటో నాకు తెలియదు. రాజుగారి రొయ్యల వేపుడు, మాయా బజార్ రొయ్యలు, చిట్టి రొయ్యల బూందీ వేపుడు, తెలుగోడి కొరమేను, చిత్తూరి చేప ఫ్రై కొరమేను, పిఠాపురం పీతల పకోడీ, ఉల్లవచారు గుడ్డు పులావ్, పందెంకోడి పులావ్, నాయుడు గారి కోడి పులావ్, యూటీకే కేక పులావ్, చావుకార్ కాజు పులావ్, తెలుగోడి కోడి కబాబ్, అదనపల్లి మిరియాల పనీర్, రాయలసీమ నాటు బాంబ్, పల్లెటూరి మష్రూమ్ వేపుడు, మొక్కజొన్న ఉల్లి కారం, పలాస కాజు మసాలా కూర, గుంటూరు గుత్తి వంకాయ కూర, బామ్మగారి రసం, ఇలా చెప్పుకుంటే చాలా చాలా ఉంది. ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు మన పొట్టలో ఆకలి కంటే కూడా పక్కనోళ్ళు ఆర్డర్ ఇచ్చుకున్న డిష్ వాసన వల్ల ఇంకా ఆకలి ఎక్కువ అనిపిస్తుంది. బట్ ఎనీవే మేము 2 o'clock వెళ్ళాం కాబట్టి ఆల్రెడీ ఆకలితోనే ఉన్నాం. సో ఫుడ్ రావడమే తొందర, ఇంకా అటాక్ అన్నట్టు అనమాట. ఆంధ్ర థాలీ కూడా ఉంటుంది. సో అండ్ కొంచెంసేపు వెయిట్ చేశాక ఆర్డర్ తీసుకోవడానికి వచ్చారు. సో ఆర్డర్ ఇచ్చేసాము. ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత మా ఫుడ్ వచ్చేస్తోంది. సో ఒక సోడా కూడా, గోలీ సోడా చూశాను, బాగా నచ్చింది. సో అది కూడా ఆర్డర్ ఇచ్చాం. సో దాంతో కుస్తీ పడుతూ ఉన్నాను. మేమైతే రొయ్యలు, చికెన్, చేప ఆర్డర్ ఇచ్చేసాం అండ్ 2 రకాల పులావులు ఇచ్చాం. అండ్ ఇక్కడ అరిటాకులో చేప ఫ్రై అని ఉంది. అదైతే మాత్రం నాకు చాలా 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 నచ్చేసింది. మంచి స్పైస్ తోటి కరెక్ట్గా అది వేగి భలే ఉంది. అసలు చూసి అట్లా వెయిట్ చేయలేకపోయాం యాక్చువల్గా చెప్పాలి అంటే. అందులో ఆకలిగా ఉన్నాం కదా, ఫట్ ఫట్ అంతే ఒక 2 secondsలో అయిపోయినట్టు అయిపోయింది. అది చాలా టేస్టీగా ఉండింది. అండ్ రొయ్యలు ఓకే పర్లేదు, బాగానే ఉంది. అండ్ చికెన్ అయితే బాగుండింది. అండ్ బిర్యానీ, నాకైతే చికెన్ కంటే ఫిష్ పులావ్ బాగా నచ్చింది.
సో ఫైనల్గా ఫుడ్ అయిపోయింది, బాగా ఎంజాయ్ చేసాం. అండ్ సోంఫ్ అండ్ నారంజ్ మిఠాయి ఇక్కడ తమాషాగా అనిపించింది. సో ఇది కూడా క్యూట్గా అనిపించి ఫోటో తీశాను. ఓవరాల్ నాకు ఇక్కడ బాగా నచ్చింది అంటే ఫిష్ ఐటమ్స్ బాగా నచ్చాయి. మిగతావి కూడా బాగున్నాయి, బట్ నాకైతే మాత్రం చేపలు బాగా నచ్చేసాయి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ మీకు తెలుగు టేస్ట్ కావాలి అంటే ఖచ్చితంగా యూటీకేకి వెళ్ళాల్సిందే. సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.